డేవిడ్, ఎక్కడున్నావు? నానా బా ఎప్పుడు ఏదో ఒకటి ఊరికే పిలుస్తూనే ఉంటారు. ఏం చేస్తున్నావు? బయట ఉన్నా, మొక్కలకు నీళ్ళు పోస్తున్నా. ఏంలే డేవిడ్, అది ఈరోజు ప్రార్థన ఉంది కదా, వెళ్తున్నావా లేదా అని అడగడానికి పిలిచాను. ప్రార్థన? నిన్ననే వెళ్ళాం కదా ప్రార్థనకి, మళ్ళీ ఈరోజు ప్రార్థన? నేను వెళ్ళను నాన్న. అలా అనకూడదు నాన్న, ప్రార్థన అంటే వెళ్ళాలి. మీరేమైనా చెప్పండి నాన్న, నేను వెళ్ళను. సరే, ఏం చేస్తున్నావు నాన్న ఇక్కడ? మొక్కలకి నీళ్లు పోస్తున్నా నాన్న. నిన్ననే కదా నాన్న పోసింది, మళ్ళీ ఈరోజు కూడా పోయాల్సిన అవసరం ఉందా? అయ్యో అలా ఎలా నాన్న? ఎస్టర్డే సరిపోతుంది, ఈరోజు పోయకపోతే మొక్కలు చనిపోతాయి కదా నాన్న. కదా, నిన్న పోసామని చెప్పేసి ఈరోజు పోయకుండా ఉన్నట్లయితే అది చచ్చిపోతుంది కదా. మన జీవితంలోనూ అంతే. నిన్న ప్రార్థన చేసాం కదా, నిన్న దేవుని వాక్యం చదివాం కదా అని చెప్పేసి ఈరోజు ప్రార్థన చేయకుండా దేవుడి వాక్యాన్ని చదవకుండా ఉన్నట్లయితే మన జీవితంలో కూడా మన ఆత్మ అనేది అంతే నశించిపోతుంది. చెట్టుకి నీరెంత అవసరమో మన ఆత్మకు ప్రార్థన వాక్యం అనేది అంతే అవసరం. ఒక్కరోజు నీరు పోసి మిగిలిన రోజు వదిలిపెడితే మొక్క చనిపోతుంది. మన జీవితంలో కూడా అంతే. ఒకరోజు ప్రార్థన చేసి మిగిలిన రోజులు ప్రార్థన చేయకపోతే మన జీవితం కూడా, మన ఆత్మ కూడా నశిస్తుంది. అందుకోసమే ప్రతిరోజు ప్రార్థించాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి. అవును నాన్న, నాకు ఇప్పుడు అర్థమైంది. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇక నుండి అలా చేయకుండా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాను నాన్న.